వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ వీర ధీర శూర. యాక్చువల్గా ఎప్పుడే ఇవ్వాల్సింది మూవీ రివ్యూ, బట్ కొంచెం డిలే అయింది, ఏమనుకోకండి. ఫస్ట్ టైటిల్ చూసి షాక్ అయ్యా, ఏంటి పార్ట్ 2? పార్ట్ 1 ఎప్పుడైనా వచ్చిందా, మనం ఏమైనా మిస్ అయ్యామా అని మొత్తం ఒకసారి వెరిఫై చేసుకుని సెర్చ్ చేస్తే తెలిసింది ఫస్ట్ పార్ట్ 2 తర్వాతే పార్ట్ 1 అని. ఎనివే టైటిల్ ఏదైనా పెట్టుకున్నామండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అదే అనుకున్నాను. వెళ్ళాను, థియేటర్లో కూర్చున్నాను. ఈ మూవీ కంప్లీట్ అయిపోయాక నాకు ఒకటే అనిపించింది, ఈ మూవీకి ముందు విక్రమ్ గారి మూవీస్ని చూసి అరే ఎందుకు మన డైరెక్టర్ సరిగ్గా విక్రమ్ గారి పొటెన్షియాలిటీని క్యాపబిలిటీని యూజ్ చేసుకోవట్లేదు అని కొంచెం బాధ ఉండేది. బట్ ఈ మూవీ చూసాక ఒక 30 to 40% పర్వాలేదు, బాగానే లాక్కొచ్చారనిపించింది. ఇంకా ఉంది ఆయనలో పొటెన్షియాలిటీ, సరిగ్గా యూజ్ చేసుకోవాలి. కానీ నెంబర్ 1 యాక్టర్, నెంబర్ 1 పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. అండ్ ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, చాలా ఇయర్స్ తర్వాత ఆయనకి హిట్ దొరకదు అనుకున్న టైంలో ఒక మంచి మూవీ పడింది. బాగుంది గైస్, నాకు నచ్చింది. అలా అని చెప్పేసి బాగా సూపర్ డూపర్ అని చెప్పేసి చెప్పను, కానీ దీనికి కూడా బోర్ మూమెంట్స్ ఉన్నాయి, డల్ మూమెంట్స్ ఉన్నాయి, ల్యాగ్ మూమెంట్స్ ఉన్నాయి, అలాగే హై మూమెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే క్యూరియాసిటీ ప్రతి ఆడియన్స్ లోనూ ఉంటుంది. ఆ క్యూరియాసిటీ మూవీ అయ్యేంత వరకు కూడా అలా హోల్డ్ చేసి ఉంచిద్ది. మన విక్రమ్ గారి పెర్ఫార్మెన్స్ వన్ వే పెర్ఫార్మెన్స్ అంటారు చూడండి, ఆ పెర్ఫార్మెన్స్ తో కూర్చోబెట్టాడు. అండ్ దీంట్లో మెయిన్ గా ఎస్జే సూర్య, విక్రమ్, అలాగే మన 30 years పృథ్వీ కమీడియన్ ఉంటాడు కదా, వీళ్ళ ముగ్గురు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ. సో స్టోరీ ప్లాట్ ఏంటంటే చాలా బ్రీఫ్ గా చిన్న స్టోరీ లైన్ లో చెప్పేస్తాను. మన కమీడియన్ పృథ్వీ ఉన్నాడు కదా, ఒక పెద్ద గ్యాంగ్స్టర్. ఆయన పట్టుకోవాలని చెప్పేసి మన ఎస్జే సూర్య గారు ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాడు. కరెక్ట్ టైంలో కేసు దొరికిద్ది, ఆయన పట్టుకోవాలనుకుంటాడు. ఆయన ఈయన నుంచి ఎలా తప్పించుకున్నాడు, హీరోకి దీనికి ఎలా లింక్, అసలు హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. ఇది జస్ట్ చిన్న బ్రీఫ్ లైన్ మాత్రమే, ఇంకెక్కువ డిస్కస్ చేస్తే స్పాయిలర్ అవ్వద్ది. అండ్ మూవీ ఎండ్ అయిపోయాక నాకు అనిపించింది ఏంటంటే, ఏదో గట్టి ఫ్లాష్ బ్యాకే ఉంది, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది ఇప్పుడు తెలియదు. పార్ట్ 1 చూడాలి. సో ఆ పార్ట్ 1 వరకు వెయిట్ చేయాలి. నాకు ఈ మూవీ కంప్లీట్ అయిపోయాక ఖైదీ లైక్ ఫీల్ వచ్చింది. అంటే ఖైదీ మూవీ క్లైమాక్స్లో అయిపోయాక తనకంటూ ఒక మంచి బిల్డప్ ఇస్తారు కదా, ఒక ఎలివేషన్, అలాంటి ఎలివేషన్ లాంటిదే చిన్నగా అక్కడక్కడ పడింది. సో నాకేమనిపించిందంటే, బాగానే తీసుకెళ్లారు, పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. అండ్ మొత్తం ఇది ఒక్క నైట్లో జరిగే స్టోరీ. మొత్తం ఆ నైట్లో ఏం జరిగిందనే క్యూరియాసిటీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది మూవీ మొత్తం. సో మీరు మాత్రం మిస్ అవ్వకండి థియేటర్లో. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా వర్క్ అయిందని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ నైట్ వల్లే అయినా సరే లైటింగ్ అది బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కెమెరా వర్క్ అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి హై మూమెంట్స్ ఉన్నాయి, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. అండ్ ఇలాంటి వన్ నైట్ మూవీస్ తీయాలంటే కొంచెం గట్స్ ఉండాలి. ఎక్కడైనా తేడా కొడితే కనుక మొత్తం పోద్ది, కొలాప్స్ అయిపోద్ది. బట్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారని చెప్పాలి. అక్కడక్కడ ల్యాగ్ మూమెంట్స్ ఉన్నాయి, ఆ ల్యాగ్ మూమెంట్స్ వల్ల సినిమా కొంచెం లెంతీ అనిపించింది. అండ్ ఇక మిగిలిన చూసుకుంటే ఓకే, పర్వాలేదు. ఓవరాల్ గా మూవీ కంప్లీట్ అయిపోయాక ఒక మంచి మూవీ చూసామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఇది ఈ వీర ధీర శూర రివ్యూ. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.